గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ, సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. కుకట్పల్లిలో అయితే దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్న పాప ఇంట్లో ఉంటే వెళ్ళి కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపిన ఘటన. ఇప్పుడు ప్రస్తుతం మనం అదే లొకేషన్ లో ఉన్నాము. అంటే తల్లి ఏమో ల్యాబ్ లో పనిచేస్తుంది, రేణుక తండ్రి ఒక మెకానిక్ షాప్ ఉంది. ఇద్దరు ఇంట్లో లేని సమయంలో ఎవరు ఒక గుర్తు తెలియని వచ్చి అతి కిరాతకంగా చంపిన ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కాలనీ వాసులు మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సో ఇప్పుడైతే వాళ్ళ తల్లిని చూస్తున్నారు. వాళ్ళ తల్లి ఎంత గుండెలు బాదుకొని మరీ ఏడ్చడం జరుగుతుంది. అసలు నాకు ఎలాంటి న్యాయం జరుగుతుంది, నాకేమైనా న్యాయం చేస్తారని చెప్పేసి వచ్చిన ప్రతి ఒక్కరిని అడిగి ఎంత బాధపడుతుందో మీరు క్లియర్ గా చూడవచ్చు. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, చుట్టాలు వాళ్ళందరూ రావడం జరిగింది. ఏంటి పరిస్థితి అని తెలుసుకోవడానికి వాళ్ళ చుట్టాలు వచ్చారు. అందరూ అంతే, ఎవరిని ఏది అడిగినా కానీ ఎవరితో అనుమానం లేదు, మాకు ఏం గొడవలు లేవు, ప్రతి ఒక్కరు అందరితోనే మంచిగా ఉంటున్నారని చెప్తున్నారు. ఇప్పుడు పాప అయితే పెంట్ హౌస్ ఉంటుంది. పాపం పెంట్ హౌస్ లో ఒక్కతే ఉన్న సమయాన్ని చూసి అయితే దుర్మార్గుడు రావడం జరిగింది. సో పెంట్ హౌస్ లో పైన ఉంటుందంట పాప. అంటే వీళ్ళ ఇల్లు పైన ఉంది పెంట్ హౌస్ దగ్గర. సో బాబుకి టిఫిన్ బాక్స్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు, ఫాదర్ ఎంత గుండె పగిలింటాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ కన్న కూతుర్ని బెడ్ మీద ఆ పరిస్థితుల్లో చూడటము, చచ్చిపోయి ఒళ్ళంతా కత్తిపోట్లతో మెడ మీద, ఛాతీలో, కడుపులో ఇష్టం వచ్చినట్టు పొడిచినట్టుగా తెలుస్తుంది. పోలీసు వాళ్ళ అనుమానం ఏంటి అంటే ఏమన్నా అత్యాచారం జరిగిందా పాప మీద, లేదా ఏమన్నా దొంగతనానికి వచ్చి ఈ విధంగా చేసినాడా అని చెప్పేసి ఆ కోణంలో అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. సో వాళ్ళ మదర్ అయితే కనీసం మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితిలో ఇందాక నుంచి ఏడుస్తూ ఉంది. ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ గుంపులుగా రావడం జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్ అంటే ఇట్లాంటివి దొరకాలంటే ముందు ఇక్కడ దుర్మార్గులు పట్టుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ పట్టుకోవడానికి ఛాయిస్ లేదు. సీసీ కెమెరాలు ఒక్క బిల్డింగ్ లో కూడా లేవు అసలు. అందువల్లే ఆయన తప్పించుకోవడం జరిగింది. మెయిన్ వాళ్ళ బాధితులు రోధించేది కూడా అదే. ఇంటికి సీసీ కెమెరా ఉండుంటే మా కూతుర్ని మేము పట్టుకొని వాడికి కనీసం శిక్ష పడే విధంగా చేసేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ గారు కూడా అయితే ఏడవడం జరుగుతుంది. వచ్చిన దగ్గర నుంచి పాపం వాళ్ళ బాధ చూడడానికే ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే పోలీస్ వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళడం లేదు, చీజ్ చేశారు. ఆ పోలీస్ వాళ్ళు స్టెప్స్ దగ్గర ఉన్నారు. సో పెంట్ హౌస్ దగ్గరికి, ఆ ఇన్సిడెంట్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళడానికి అంటే అనుమతి లేదు ప్రజెంట్. ఎందుకంటే క్లూస్ టీమ్ మొత్తం చెక్ చేయాలి కాబట్టి. సో క్లూస్ ఏమన్నా పోతాయి, క్లూస్ దొరకవు అన్న ఉద్దేశంతో పోలీస్ వాళ్ళు అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. డెఫినెట్లీ అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇదే పరిస్థితులు ఎక్కడ చూసినా కానీ, అంటే చుట్టాలు మొన్న రీసెంట్ గా సొంత పిన్నియే వాళ్ళ పాపని చంపి, వాళ్ళ సొంత పిన్ని వలస అయ్యేది పాపని చంపేసి బాత్రూమ్ లో పడేయడం జరిగింది. ఆ తరహాలో ఏమన్నా రిలేటివ్స్ ఏమైనా చేసినారా, లేదంటే ఎవరికన్నా పగలు ఉన్నాయా, లేదు ఏమన్నా దొంగతనానికి వచ్చి ఈ విధంగా చంపేసి వెళ్ళినడా, లేదంటే అత్యాచారం జరిగింది, ఇవన్నీ కోణాలలో పోలీసు వాళ్ళు అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. సో తొందరలో దొంగను పట్టుకుంటామని చెప్పేసి అయితే వీళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. నేను పోలీసు వాళ్ళతో డిస్కస్ చేశాను. సో డెఫినెట్లీ వాళ్ళ సైడ్ నుంచి అయితే మాకు ఎలాంటి క్లూస్ రావట్లేదు, అందరూ మాకు ఎలాంటి అనుమానం లేదు, ఎవరితో మాట్లాడదామన్నా ఏం తెలియదు అని అంటున్నారు. సో అంటే వాళ్ళకి అంటే ఎవరితో గొడవలు లేనప్పుడు ఎవరి మీద అనుమానం ఉంది వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి డెఫినెట్లీ మేమైతే బయట క్లూస్ ఆధారంగా పరిశీలించే డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి మొత్తం గల్లీలో చూపించడం జరిగింది. ఈ గల్లీలో మొత్తం డాగ్ స్క్వాడ్ అయితే తిప్పి మొత్తము ఇది క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ తో మొత్తం చెక్ చేయించడం జరిగింది. ప్రస్తుతం పాప తల్లి మా ఆవేదన, మా బాధ చూడలేకపోతున్నాం. ఎంత బాధపడుతుందో చూడండి. అంటే కన్న కూతురు కళ్ళ ముందు అతి కిరాతకంగా చంపబడి, అంటే అలా చూసినప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. ఏంటంటే ఈ పది కాకపోతే రేపైనా చేస్తారు కదా, కానీ ఒకటే అండి, పేరెంట్స్ వర్క్ వెళ్ళినప్పుడు పిల్లల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎక్కడైనా అట్లే చేస్తారా? ఎందుకు అలా చేసిరు? దేనికోసం చేసిరు? సరే ఒకటి దొంగతనం చేసింది చెప్తుందని చేశారా? అట్లా దొంగతనం చేస్తే తీసుకున్నారు కానీ
పిల్ల పోతే మళ్ళీ వస్తుందా? గోల్డ్ పోతే ఏది పోయినా సంపాదించుకోవచ్చు, పిల్ల పోతే సంపాదించుకోవచ్చు. ఏంటి అసలు ఎవరితో ఉన్న గొడవలు కానీ ఈ విధంగా ఏమన్నా ఉంటాయి? ఏమన్నా అనుమానం కానీ? నా గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటే, మా గురించి ఎంక్వైరీ చేయాలంటే చుట్టుపక్కల అడగండి, కానీ నన్ను అడిగితే ఏం లాభం లేదు సార్. పొద్దున్న పోయి రాత్రికి వస్తాము, ఏం గొడవడాలి? ఏముండదు సార్ గొడవడానికి. గొడవ పడితే ఆస్తులు వస్తాయా? ఇంకా వాళ్ళ ఇంట్లోంచి ఏమన్నా వస్తుందా? మేము ఎందుకు గొడవ పడతాము? నా పిల్ల ఏం చేసింది సార్? 4 days నుంచి ఇంట్లో ఉంటుంది, స్కూల్ లేదని, హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయని, వాళ్ళ ఆడి పంపలేదు సార్, దూరం ఉందని. పాప ఏమన్నా చెప్పిందా ఇట్లా ఇబ్బంది అవుతుంది మమ్మీ నాకు ఏమని? ఏమన్నా ఏం చెప్పలేదు సార్. నా జిడ్డమ్మా అలాంటిది ఏం చెప్పలేదు, కానీ నా జిడ్డు తల్లి స్కూల్లో టీచర్ కొడితేనే చెప్పదు, మరి చేయకపోతే. ఏం మాట్లాడాను పాపతో లాస్ట్ టైం? ఏమన్నా పాప మాట్లాడు స్నానం చేసుకోమని చెప్పిన, అంతే సార్. నేను ఏం చెప్పలేదు. చిట్టమ్మా నీకు దోశ తెచ్చుకోవడానికి డబ్బులు ఇస్తలే తల్లి, నా తల్లి, నీకు అవే కావాలి కదా చిట్టి తల్లి, నేను అవి ఇస్తానే. పాపమ్మ వాళ్ళ తల్లి ఆవేదన చూడలేకపోతున్నాము. అంటే అసలు ఏం ఎవరితో గొడవలు లేదు, ఏ ప్రాబ్లం లేదు మాకు. పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తాము. పాప ఇంట్లో ఉంది, ఈ రోజు స్కూల్ కు హాలిడే అని చెప్పేసి పంపించలేదు, లాంగ్ ఉందని చెప్పి పంపించలేదు అని చెప్పింది. అసలు ఎవరికి చేసే అవసరం ఉందని కూడా ఎవరికి తెలియట్లేదు. పాపం వీళ్ళ ఆవేదన తట్టుకోలేకపోతున్నాము. అంటే వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి అయితే అసలు ఎలాంటి గొడవలు లేవు. మరి ఏమన్నా దొంగతనానికి వచ్చి ఏమన్నా ఇట్లా చంపినడా, లేకపోతే అంటే ఏమన్నా అత్యాచారం జరిగిందా అనేది అయితే పోలీసు వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. పోస్ట్ మార్టం కి అయితే ఆ బాడీని గాంధీ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళ మామూలుగా అడిగి తెలుసుకున్నాం మరి ఏంటి పరిస్థితి. నమస్కారం. లాస్ట్ టైం పాపతో ఎప్పుడు మాట్లాడారు, ఏంటి పరిస్థితి? పాప ఇంతకుముందు 2-3 months బ్యాక్ అటు మా ఊరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోజు మేము ఇటు సైడ్ వేరే గలీలో ఉంటాం మేము. మాకు ఇంతకుముందు తెలిసింది మాకు ఇలా జరిగింది అని చెప్పేసి. నేను డ్యూటీకి వెళ్ళాను, మా బ్రదర్ కాల్ చేశాడు. బ్రదర్ కాల్ చేసి బ్రదర్కు ఇలా చెప్పాడు. చెప్తే నేను ఇప్పుడు వచ్చాను. బ్రదరా మీరు? లేదు, మా ఇంకో బ్రదర్ ఉన్నాడు. ఇంకో బ్రదర్ కాల్ చేసి చెప్తాను, ఇప్పుడు వచ్చాను నేను ఇంట్లో ఉండి. మరి ఏంటి ఎవరి మీద అనుమానం ఉంది? ఏది లేదు అని అనుకుంటున్నారు. దగ్గర కోరు వాళ్ళు, ఎవరి దగ్గరికి కోరు, ఎటువంటి విలేజ్ పెట్టుకోరు, గొడవలు అట్లాంటి పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే పాప బాబు ప్రపంచం అన్నట్టు. మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. ఎటువంటి లొల్లి ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదు. ఇలా జరగడం అది ఏందో తెలియదు. అంటే ఇలాంటి పరిస్థితి పాప పెంట్ హౌస్ వరకు వెళ్ళి చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? గొడవలు పడకుండా అది ఇంకా తెలియదు. అదేంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తానే ఉంటారు, మాకు అంత తెలియదు. సో కంప్లైంట్ అయితే ఇచ్చినారు. అంటే అనుమానం ఎవరి మీద లేదు కదా? ఎటువంటి అనుమానం లేదు. అమ్మా నమస్తే అమ్మా. పాపకి ఇలాంటి జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? అసలు ఏంటి ఎవరి మీద అనుమానం లేదంట? 1 గంటకు ఆయన టిఫిన్ ఇవ్వమని వచ్చిండంట. ఇక ఫోన్ చేసిందంట, బాబుకు టిఫిన్ ఇచ్చిరాపు అని ఫోన్ చేసిందంట మా చెల్లె. పిల్లకు ఈ స్కూల్ లేదు కదా, ఇంటికాడ ఉన్నది, పిల్లగానికి టిఫిన్ ఇచ్చిరామని తోలిచ్చిందంట. ఆయన ఆడికి వెళ్ళి వచ్చేసరికనే గొండ్లం పెట్టింది. గొండ్లం పెట్టింది పిల్ల లేదు, గొండ్లం పెట్టినది పిల్ల లేదని ఆమెకు ఫోన్ చేస్తే డోర్ తీసే వరకనే మంచం మీద ఎల్లక్కలు పడి ఇక్కడ 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 మొత్తం పేగులు బయటకు వచ్చేసినాయి. బాడీ ఇట్లా అయింది అని లేచి మొత్తుకొని పిల్ల ఆమె మా తోటి కూడా ఫోన్ చేస్తే ఆమె వచ్చింది, మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాం. బాడీని పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి బాడీని తీసుకొని పోయింది. బట్టలను తీసేసి ఎవరితో ఎలాంటి గొడవలు లేదని కూడా చెప్తున్నారు. ఏం గొడవలు లేవు అమ్మకి, ఇక్కడ కూడా గొడవలు ఏం లేవు, మంచిగానే ఉంటారు ఇద్దరు. ఎందుకు అంటే ఏమన్నా డిఫరెంట్ గా ఉండడం కానీ భయపడడం కానీ ఏమన్నా కనిపించిందా ఈ 4 రోజుల నుంచి? మంచిగానే ఉంది. ఏమన్నా పోవడం కానీ వస్తువులు ఏమైనా పోవడం కానీ జరిగింది? మంచిగానే ఉంది. పిల్లకి ఎవరేం చేసిర్రో అట్లా జరగకూడదు. లక్ష్యపూరితంగా చంపడానికే వచ్చినట్టయితే అక్కడ గుర్తులు తెలుస్తున్నాయి. మరి అట్లా కట్ చేయడం అంటే ఇక్కడ మొత్తం కట్ చేయడము, పేగులు తీయడం అంటే మరి ఎవడు చూసినోడే చేసిండో ఎవడు చేసిండో అర్థం కాదు. తెలిసిన వాళ్ళే చేస్తారు, తెలియని వాళ్ళు అయితే ఎవడు వస్తాడు ఆగం ఇంట్లోకి? ఇంట్లోకి ఎవరు వస్తారు? అక్కడ రాసి పెట్టిన 2-3 సార్లు వస్తే దాన్ని చూసి ఇక్కడే నిలబడ్డాం మేము. ఓనర్స్ అడిగి పైకి వెళ్ళాం. ఎవరు వచ్చింది మరి వీళ్ళకి తెలియదా? పైకి ఎక్కింది చేసి నా బంగారం నెట్ల చేతునే, నాయమ్మ నా బంగారం ఏం చేతునే, నాయమ్మ అది నా వడవసిన బంగారము, నాయమ్మ నా తల్లి, నా తల్లి
ఏమనుకుంటా ఎప్పుడు తెలిసింది ఒకటిన్నర తెలుసు సార్. ఎప్పుడు జరిగిందంటే మీకేమన్నా జరిగిందో తెలియదు నాకు అసలు. 1:30 ఫోన్ చేస్తే వచ్చిన నేను. లేరు అసలు, లేరంటే ఎవరు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన. ఏంటి పరిస్థితి? అంత చిన్న పిల్లని అతి కిరాతకంగా చంపాల్సింది మరి ఆయనకి ఎట్లా చంపాలనిపించిందో మరి ఏంది అసలు అర్థం అవ్వట్లేదు కదా మాకు కూడా. ఏం కావాలని కోరుకుంటారు మీరు? పాపకు పెద్దమ్మ మాకు న్యాయం కావాలి. ఎవరెవరు ఇది చేసిండో మాకు న్యాయం కావాలి. మా పాపకు న్యాయం కావాలి అసలు. ప్రస్తుతం మేనమామ ఉన్నాడు, ఆ పాప వాళ్ళ మేనమామ. సో ఇన్సిడెంట్ మీద ఆయనకి స్టార్టింగ్ నుంచే పాపం మాట్లాడుతున్న వాళ్ళు అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది అన్న. చెప్పండి, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఇలా జరిగింది? 10 నుంచి 12 మధ్యలో అయితే అయింది. 10 నుంచి 12 మధ్యలో వాళ్ళ తమ్ముడికి టిఫిన్ బాక్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చి చూసేసరికి, తమ్ముడికి బ్యాగ్ చూసేసరికి తను పాప బెడ్ పైన పడుకొని ఉందన్నమాట. పోయి చూస్తే బ్లడ్ మొత్తం బ్లడ్ అంత ఉంది, బాడీ నిండా బ్లడ్ ఉంది. చూస్తే మొత్తం కత్తిపోట్లతోని పేగులన్నీ బయటకు వచ్చినట్టు మొత్తం ఒడిచేసారు అన్నమాట. అరుస్తుందని చెప్పేసి గొంతు పట్టి విసికేసారు. అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా సౌండ్స్ కూడా రాలేదంటే ఏం కనీసం? సౌండ్స్ కూడా ఏం రాలేవంటే డాడీ అని 3 times వెళ్ళినప్పుడు పక్క ఇంటి అబ్బాయి చూసి సౌండ్స్ వస్తుందని బయటకు వచ్చి చూసేసరికి ఎవరు లేరంటే సౌండ్స్ కూడా అయిపోయినాయి అంట. అంతవరకే ఇక. ఇది ఖచ్చితంగా మీరు అంటే ఏమన్నా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఏదైనా పగబెట్టుకొని చేసినారు అనిపిస్తుందా? అంటే ఈ మధ్య కాలంలో అలాంటి ఇన్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. లేదు అంటే ఇంట్లో ఏమన్నా దొంగతనానికి వచ్చి ఈ విధంగా చేసినారు అనిపిస్తుంది? ఇంట్లో కక్ష అంటే ఎవరి మీద అయితే ఏం లేదు, పగలంటే ఏం లేవు, కానీ ఇంట్లో దొంగతనానికి వచ్చే పాపను చూసి చంపేసిండు అని చెప్పేసి అంతే. అంటే అనుమానాలు కూడా మీకు ఎవరి మీద? అయితే ఏం లేదు, నార్మల్గా పిల్లలు వస్తుంటారు పోతుంటారు అంతే. సో మీరు ఎప్పుడు మాట్లాడారు పాపతో లాస్ట్ టైం? పాపతోనే మొన్న ఒకసారి మాట్లాడినా. అంటే మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఇక్కడ ఉన్నాను, నేను గచ్చిబౌలిలో ఉంటాను. అందరూ వేరే దగ్గర ఉంటారు. వేరే ఉంటాం ఇక్కడ దగ్గర. వాళ్ళ మదర్ ఫాదర్ పేరెంట్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు. అందరూ ఎటువంటి వెళ్ళిపోయినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. అంటే మా సిస్టర్ డ్యూటీ చేస్తుంది, మా బావ మెకానిక్ షాప్ ఉంటుంది, తను అక్కడ వెళ్ళిపోయి మా అక్క కూడా హాస్పిటల్కి వెళ్ళింది. మధ్యలో ఎవరు లేని ఆల్రెడీ చూసుకున్నట్టుండి ఎవరు ఉండరు అని చెప్పేసి కూడా ముందే ప్లానింగ్ వేసుకొని పైనకి వచ్చి పాప ఉందని చెప్పేసి పాపను వచ్చేసి వెళ్ళిపోయారు. అయితే పాప ఉంటుందని అతనికి తెలియదు, ఏదో రెక్కి చేసుకొని ఉండరు అనమాట. లాక్ వేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు పాప ఉండేసరికి వచ్చి చూసి పాప అరుస్తుందని చెప్పేసి నన్ను గొంతు పట్టుకొని పొడి చేసి వెళ్ళిపోయారు. చిన్న పిల్లని అతి కిరాతకంగా చంపడం జరిగింది. అసలు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? అలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలని అనుకుంటున్నారు? ఇప్పుడు అయినా పాపకి ఇలాగే ఇంకోసారి కావద్దు అంటే ఫస్ట్ బిల్డింగ్ కి సీసీ కెమెరాస్, ప్రతి ఇంటికి సీసీ కెమెరాస్ ఉండాలి. కెమెరాలు ఉంటే అట్లీస్ట్ ఇప్పుడు దొంగ అనేది ఇంకా క్లారిటీగా తెలుస్తలేదు. ప్రతి బిల్డింగ్ ఇప్పుడు సీసీ కెమెరా ఉండుంటే ఆ పాపం ఎవరేమి హత్య చేసారు అనేది మాకు తెలుస్తుండే. సీసీ కెమెరాలు లేవు. సెకండరీ పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఎవరు కూడా వెళ్ళొద్దు, ఎక్కడికి కూడా వెళ్ళొద్దు. కావాలంటే రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో దగ్గర కానీ ఎక్కడైనా వదిలేసి వెళ్ళినా ఏం కాదు, కానీ పిల్లని ఒక్కదాన్ని ఇంట్లో వెళ్ళేసి ఎప్పుడు ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు. ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటారు? మాకు ఎవరైతే హత్య చేసిరో వాడిని ఒక్కసారి మాకు కనిపించి వానికి ఉరి శిక్ష అని ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష పడేటట్టు మాత్రం చూడాలి. అట్లయితేనే ఆ పాప మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటమ్మా పాప ఫ్యామిలీ మంచోళ్ళే, అందరు మంచోళ్ళే. ఏమి పాప మాకు మంచివే. వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళిపోయారు. అమ్మ సాయం చేసుకుంటుంటే వాళ్ళ అమ్మగానే వెళ్ళిపోయింది. బాసు పిల్లలు కట్టిద్దామని వాళ్ళ డాడీ వచ్చాడు. వచ్చే లోపల ఎవరో చంపి పాడేశారు. ఏంటి మరి ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే చిన్న శబ్దం వచ్చినా కానీ చూస్తారు. వీళ్ళు చూడలేదు, వీళ్ళు ఎవరు చూడలేదు. ఏమైనా కానీ ఇక్కడ తాగుడు ఎక్కువ, ఎక్కువ. 11 రాత్రి 1 కానీ 2 కానీ కొంచెం ముందు పోయి ఉంటే తాగుపోతూనే ఉంటారు ఇక్కడ. ఈ మాటతో పక్క పులుసు కాదు. నా పెళ్ళైన కొత్తలు వచ్చినా నేను ఇక్కడ, నేను ఇక్కడ కుక్కపల్లికి. మరి అంటే వీళ్ళందరూ మంచిగా ఉంటారు, అందరూ మంచిగా చూస్తారు. ఇప్పుడు ఇంత పెద్ద విషయం అయింది అప్పుడు కానీ వాళ్ళు తీయలేదంటే దానికి అర్థం ఏమన్నా ఇంతవరకు మాకు మెయిన్ తెలియదు. ఇప్పుడు సపోజ్ ఆగానే వస్తున్నారు. ఎందుకంటే నా మనవరగానే వీళ్ళ కొడుకు గురించి వస్తే నేను వచ్చాను.
వచ్చేదాన్ని ఇక్కడికి నా మనవడం గురించి ఇదే బస్ ఒకటే స్కూల్లో చెప్పకుండా వచ్చేవాడు చిన్నపిల్లగాడు వాళ్ళ కొడుకానికి. నేను వచ్చాను ఇట్లా గేట్ చెప్పతే చేస్తుంది ఏమైనా పద్మా అంటుంది. మా మనోడు వచ్చి నాకు కానీ పిల్లగాడు మాకు తెచ్చున్నారు. అంత పెద్ద ఎత్తు వచ్చి ఒక అమ్మాయిని చంపినట్టే ఏమి ఎట్లా ఇప్పుడు పేరెంట్స్ పని చేయకపోతే పిల్లలు బతకలేదు, వాళ్ళు చదివించుకోలేము, కడుపు నిండదు, ఏమి ఇదికే కట్టలేము. అవునా కదా? మరి ఎవరు దీనికి సాక్ష్యం చెప్పండి. ఇంత తప్పు కాకుండా ఉంటుందా? వచ్చి చూసుకోరా. ఎందుకు వినపడదండి? వినపడకుండా ఉంటుందా? మరి మరి నువ్వు పక్కన వాళ్ళు మీరు కింద వినపడతా వినపడదా? ఎవరి పిల్లైనా మన పిల్లేనండి, అర్థమవుతుందా? ఎవరి పిల్లైనా మన పిల్లనే. చూడు వస్తుందా ఇంకొక పిల్ల మరి ఎంత. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.